వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులలి హరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి కిడ్స్కి కేక్స్ అంటే చాలా ఇష్టం కదా, అండ్ బిస్కెట్స్ తోటి కూడా కేక్ చాలా ఈజీగా అండ్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా కేవలం బిస్కెట్స్ తోటి మనం ఈజీగా కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ సడన్గా పిల్లలకి ఎప్పుడన్నా అర్జెంటుగా కేక్ చేసి పెట్టాలంటే ఇలాంటి బిస్కెట్స్ తోటి అయితే మనం, ఇలాంటివే కాదు ఏ బిస్కెట్స్ తోటి అయితే మనం కేక్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ప్యూర్ మ్యాజిక్ బిస్కెట్స్ అయితే ఒక 3 అయితే తీసుకున్నా, 3 ప్యాకెట్స్ అయితే. అండ్ దీంట్లో ఉన్న క్రీమ్ అయితే నేనైతే ఏం యూజ్ చేస్తలేను, దీంట్లో ఓన్లీ బిస్కెట్స్ తోటి అయితే కేక్ అయితే రెడీ చేసుకుంటున్నా. ఈ విధంగా మొత్తం బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ అయితే సైడ్కి పెట్టేసుకున్న, వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఆ క్రీమ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే క్రీమ్ అయితే ఏం వేయట్లేదు, జస్ట్ ఆ బిస్కెట్స్లోనే ఈ విధంగా అయితే మిక్సీ వేసుకున్నా. నెక్స్ట్ దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే బేకింగ్ పౌడర్ ప్లేస్లో ఈనో కూడా వేసుకోవచ్చు, చిన్న ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని మిక్సీ అయితే చేసుకున్నా. చూడండి ఈ విధంగా అయితే మిక్సీ చేసుకొని ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసుకున్నా. నెక్స్ట్ దీంట్లోకి వెనీలా ఎసెన్స్ కొద్దిగా వేసుకుంటున్నా, ఒక 2-3 డ్రాప్స్. ఇది వేసుకోకుండా పర్లేదు, కొద్దిగా వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది, కేక్ స్మెల్ వస్తుంది అనమాట, కేక్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి, చూపించిన విధంగా, మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉంటే మంచిగా ఫ్లఫీగా వస్తుందన్నమాట కేక్. నెక్స్ట్ ఈ కేక్ టిన్లో కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నేను డస్టింగ్ కొరకు మైదాని వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మొత్తం బ్యాటర్ అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా అది కవర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కేక్ బేకింగ్ కోసం అయితే ఇలాంటి ఒక వెడల్పు పాత్ర తీసుకొని దాంట్లో స్టాండ్ అయితే పెట్టుకున్న, దీనివల్ల అడుగైతే అంటకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ కేక్ టిన్ దీని లోపల పెట్టుకొని ఒక 25 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి 25 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అయితే బేక్ అయింది. మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే ఇలా నైఫ్ తోటి ఇలా కుచ్చి చూస్తే మీకు అంటకుండా ఉంటే కేక్ అయితే బేక్ అయినట్టు అనమాట. చూడండి పర్ఫెక్ట్గా అయితే బేక్ అయిపోయింది. మనం చేతితో ఇలా టచ్ చేసినా కూడా ఫ్లఫీగా అనిపిస్తుంది అనమాట. కేక్ బేక్ అయితే మన చేతికి కూడా ఏం అంటుకోదు. నెక్స్ట్ కొద్దిగా చల్లారిన తర్వాత దీనిని అయితే నేను ఇక్కడ సపరేట్గా అయితే తీసుకుంటున్నాను అనమాట, వేరే ప్లేట్లోకి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, అస్సలు అడగంటకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇంట్లో మనకు అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటే ఏమి కేక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ లేకపోయినా సరే ఇలా బిస్కెట్స్ తోటి చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ పిల్లలకి ఈవినింగ్ టైంలో చేశారంటే వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే స్కూల్కి బిస్కెట్స్ అలౌడ్ ఉండదు కదా, ఇలాంటి కేక్స్ మనం ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళకి కూడా స్నాక్స్ టైం చాలా హ్యాపీగా తింటారనమాట. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి.